హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు ఎంతో ఫాస్ట్గా అండ్ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ డబుల్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. డబుల్ బ్రెడ్ టోస్ట్ కోసం నేను ముందుగా ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వాటిని ఆ 2 ఎగ్స్ని ముందుగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవటం వల్ల మనకి ఈ ఎగ్ టోస్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ డబుల్ బ్రెడ్ టోస్ట్ అనేది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం ఒక చిటికెడు వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎగ్లో ఇట్లా బాగా కలుపుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక కప్పు వరకు మిల్క్ తీసుకొని ఈ మిల్క్ కూడా ఆ ఎగ్ మిక్స్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పాలు ఎగ్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 వైపులా వాటి అంచుల్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైకి దోశల పెనం కానీ నార్మల్ చపాతీ పెనం కానీ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఎగ్ మిక్స్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్ పైకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ ఎగ్ మిక్స్లోకి బాగా 2 వైపులా బాగా ముంచాలన్నమాట. ఆ ఎగ్ మిక్స్ అనేది బాగా ఈ బ్రెడ్కి పట్టాలి. ఆ తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని ఈ పెనం మీద వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఆల్రెడీ వేడై ఉండిద్ది కాబట్టి ఆయిల్ పైకి ఈ స్లైస్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చీజ్ తురుము పెట్టుకున్న చీజ్ని కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదనమాట. నాకు ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా ఈ ఎగ్ మిక్స్లోకి బాగా ముంచి తీసిన తర్వాత ఈ ఫస్ట్ ఉన్న బ్రెడ్ స్లైస్ మీదకి అంటించి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ స్లైస్ అనేది బాగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఆ సైడ్ కూడా బాగా హీట్ అవ్వాలి అండ్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇదే విధంగా ఈ 4 సైడ్స్ మనం ఇట్లాగే కాల్చుకోవాలి. అంచులు ఉన్నాయి కదా 4 సైడ్స్ బ్రెడ్కి, అలాగే కాల్చుకోవాలి, లేకపోతే పచ్చి వాసన ఎగ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో స్లోగా కొంచెం నిదానంగానే ఈ 4 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకుంటే చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశానన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, మనం పెద్దవాళ్ళం కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇదే విధంగా స్లోగా నిదానంగా ఈ డబుల్ బ్రెడ్ టోస్ట్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇది చాలా త్వరగానే అయిపోతుందండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సో బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ కమెంట్ చేయండి, మీకు ఇంకా ఏమేం రెసిపీస్ కావాలో నాకు అడ్వైస్ కూడా ఇవ్వండి ప్లీజ్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మన డబుల్ బ్రెడ్ టోస్ట్. చాలా ఈజీగా కట్ అయిపోయిందనమాట. లోపల కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఎగ్ స్మెల్, నీచు స్మెల్ అనేదే లేదండి. చాలా బాగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.